గురుభ్యో నమః. సిద్ధాంశ చక్రం D24, దాన్నే చతుర్వింశాంశ చక్రం అంటారు. జ్యోతిష శాస్త్రంలో D24 చతుర్వింశాంశ చక్రం లేదా సిద్ధాంశ చక్రం అంటారు. సిద్ధి అంటే ఒక విషయంలో ప్రావీణ్యత లేదా విజయం సాధించడం అని అర్థం. ఈ చక్రం ప్రధానంగా ఒక వ్యక్తి యొక్క ఉన్నత విద్య, జ్ఞానం సముపార్జన, ఆధ్యాత్మిక ఎదుగుదల మరియు మోక్షం గురించి విశ్లేషించడానికి ఉపయోగించబడుతుంది. రెండు రకాల విద్యలు, లాల్ కితాబ్ మరియు వేద జ్యోతిషం ప్రకారం విద్యను రెండు రకాలుగా విభజించవచ్చు. అపర విద్య, ఇది లౌకిక లేదా భౌతిక ప్రపంచానికి సంబంధించిన చదువు. మనం సంపాదించడానికి చేసే BBA, MBA, బీటెక్ వంటి అవన్నీ అపర విద్య కిందకి వస్తాయి. నేటి కలియుగంలో మనిషి జీవితం అపర విద్యతోనే ప్రారంభమవుతుంది. పరవిద్య అంటే ఇది ఆధ్యాత్మిక జ్ఞానము, జ్యోతిషము, శాస్త్రాలు, ఉపనిషత్తులు, మంత్రశాస్త్రం మరియు దైవిక జ్ఞానానికి సంబంధించింది. సాధారణంగా మన మధ్య వయసులో మనిషి పరావిద్య వైపు మొగ్గు చూపుతాడు. గ్రహాల పాత్ర D24 చక్రంలో సూర్యుడు పరావిద్యకు మరియు దక్షిణామూర్తి శివుడి రూపానికి ప్రతిరూపం. చంద్రుడు అపర విద్యకు మరియు లక్ష్మీ పార్వతి దేవి స్వరూపానికి కారకుడు. లౌకిక ప్రపంచంలో సంపాదించడానికి మంచి ఉద్యోగం చేయడానికి అవసరమైన తెలివితేటలన్నీ చంద్రుని నుండే వస్తాయి. గ్రహాల స్థితి మరియు విద్యా విశ్లేషణ. స్థిర మరియు ద్విస్వభావ రాశుల ప్రభావం. D24 చక్రంలో గ్రహాలు ఉన్న రాశులను బట్టి ఫలితాలు మారుతుంటాయి. స్థిర రాశులు 2, 5, 8, 11. చంద్రుడు లేదా సూర్యుడు ఈ రాశులలో ఉంటే అత్యుత్తమ ఫలితాలు ఇస్తాడు. ఇలాంటి వారు సంపాదించిన జ్ఞానాన్ని లేదా ధనాన్ని స్థిరంగా ఉంచుకోగలుగుతారు. ద్విస్వభావ రాశులు 3, 6, 9, 12. ఇది మధ్యస్థ ఫలితాలు ఇస్తుంది. చర లేదా మోబుల్ రాశులు 1, 4, 7, 10. ఇక్కడ గ్రహాలు ఉంటే కనుక ఫలితాలు అంత ఆశాజనకంగా ఉండవు. ఉదాహరణకు చంద్రుడు చరరాశిలో ఉంటే ఎంత సంపాదించినా డబ్బు నిలవదు. ముఖ్యమైన 4 గ్రహాలు D24లో సూర్యుడు, చంద్రుడు, గురుడు మరియు బుధుడు అత్యంత ముఖ్యమైనవి. గురుడు జ్ఞానానికి మరియు విజ్ఞానానికి కారకుడు. అయితే మొదట తల్లిదండ్రుల పాత్ర ఉంటుంది, తర్వాత గురువు మరియు తెలివితేటలు బుధుడు పాత్ర మొదలవుతుంది. బుధుడు ఇది మీ ఏకాగ్రత కాన్సన్ట్రేషన్ని నిర్ణయిస్తుంది. బుధుడు చరరాశిలో ఉంటే ఏకాగ్రత త్వరగా దెబ్బతింటుంది. శుభపతి D24లో చంద్రుడు ఉన్న రాశి అధిపతిని శుభపతి అంటారు. ఒకవేళ ఈ శుభపతి 6, 8, 12 ఇళ్లలో ఉంటే కనుక విద్యలో ఆటంకాలు, ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. అష్టసిద్ధులు మరియు ఆధ్యాత్మిక స్థాయి. సిద్ధులు అంటే ఏమిటి? పరవిద్యలో అత్యున్నత స్థాయిని సిద్ధి అంటారు. హనుమంతుడి వలె కఠినమైన తపస్సు చేయడం ద్వారా ఇవన్నీ లభిస్తాయి. శాస్త్రాల ప్రకారం 8 రకాల సిద్ధులు ఉన్నాయి. అవి అష్టసిద్ధులు. అనిమ, శరీరాన్ని పరమాణు అంత చిన్నదిగా చేసుకోవడం. మహిమ, శరీరాన్ని అనంతంగా పెంచుకోవడం. గరిమ, శరీరాన్ని అత్యంత బరువుగా మార్చుకోవడం. లఘిమ, శరీరాన్ని అత్యంత తేలికగా అంటే బరువు లేకుండా చేసుకోవడం. ప్రాప్తి, విషయంలో ఎక్కడికైనా క్షణాల్లో చేరుకునే సామర్థ్యం. ప్రాకామ్యం, ఇతరుల మనస్సులో చదవగలిగే శక్తి, అంటే ఇది ఆచూ చేయడం చాలా సులభం. ఇషిత్వం, దైవాన్ని లేదా లార్డ్షిప్ని పొందడం. వశిత్వం, ఎవరినైనా నియంత్రించే శక్తి. సిద్ధి పొందే యోగం. D24 చక్రంలో మోక్ష స్థానాలు 4, 8, 12లలో సూర్యుడు లేదా శుభపతి ఉంటే వ్యక్తి తన జీవితంలో సిద్ధులను పొందే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు 8వ ఇంట సూర్యుడు ఉంటే తంత్రసిద్ధి లేదా రహస్య విద్యలలో పట్టు లభిస్తుంది. ఈ సిద్ధులు స్వయంగా సాధించవచ్చు లేదా గురువు నుండి బహుమతిగా పొందవచ్చు. ఉన్నత విద్యలకు ఇల్లు మరియు జనన సమయం సరిదిద్దడం. BTR, బర్త్ టైం రెక్టిఫికేషన్. D24లో వివిధ స్థాయిలో ఇల్లు. సాధారణ రాశి D1 నుండి D24 ఇళ్లలో విశ్లేషణ భిన్నంగా ఉంటుంది. 4వ ఇల్లు పాఠశాల, స్కూలింగ్. 5వ ఇల్లు పాఠశాల విద్య పూర్తి చేయడం మరియు ప్రవేశ పరీక్షలు. 9వ ఇల్లు కాలేజీ లేదా గ్రాడ్యుయేషన్. 10వ ఇల్లు గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం. 2వ ఇల్లు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా మాస్టర్స్ డిగ్రీ
మూడవ ఇల్లు మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేయడం. ఏడవ ఇల్లు పిహెచ్డి లేదా డాక్టరేట్. ఎనిమిదవ ఇల్లు పిహెచ్డి పూర్తి చేయడం. రాహుకేతుల ప్రభావం. D24లో రాహు లేదా కేతు ఏ ఇంట్లో ఉంటే ఆ స్థాయి చదువు ఆగిపోయే అవకాశం ఉంది. అయితే బుధుడు లేదా గురుడు వీరితో కలిస్తే అడ్డంకులు తొలగిపోయి అపరిమితంగా చదువుకునే యోగం కలుగుతుంది. బర్త్ టైం రెక్టిఫికేషన్. జనన సమయం సరిదిద్దడం. మీ జనన సమయం సరైనదో కాదో తెలుసుకోవడానికి ఒక చిన్న టెక్నిక్ ఉంది. మీ D1 చక్రంలో మాతృకారక గ్రహాన్ని గుర్తించండి. ఈ మాతృకారక గ్రహాన్ని D24 చక్రంలో 5వ ఇంటికి లేదా 5వ ఇంటి అధిపతికి ఏదో ఒక సంబంధం, దృష్టి, కలయిక లేదా పరివర్తన ఉండాలి. అలా ఉంటే మీ జన్మ సమయం కరెక్ట్ అయినది. పరిహారాలు. విద్యలో లేదా ఏకాగ్రతలో ఏవైనా సమస్యలు ఉంటే గణేష సాధన చేయడం అత్యుత్తమం. ముఖ్యంగా గణేష సంకట నాశన స్తోత్రం పఠించడం మరియు చతుర్థి వ్రతం చేయడం వల్ల విద్యాదానం లభిస్తుంది. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.